స్వాతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు పూర్తవుతున్న అల్లూరి అనకాపల్లి జిల్లాల సరిహద్దు కొండ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల పరిస్థితి మాత్రం మారడం లేదు. రోలుగుంట మండలంలోని పిత్రిగడ్డ, నీళ్లబంద, పెద్దగరువు, కొయ్యూరు మండలంలోని జాజులబంద తదితర గ్రామాల్లో సుమారు 400 మంది పీవీటీజీ గిరిజనులు నివసిస్తున్నారు. 2020లో గ్రామస్తులే కుటుంబానికి 3000 చొప్పున చందాలు వేసుకుని 6 లక్షలతో రహదారి నిర్మించుకున్నారు. అయితే వర్షాలకు ఆ రోడ్డు కొట్టుకుపోయింది. అనంతరం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లు, అధికారులు కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రోడ్డు నిర్మాణం ముందుకు సాగడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ మరిన్ని వివరాలు అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి సూర్యప్రకాష్. సూర్యప్రకాష్ చెప్పండి, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. కావ్య, ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో డివిజన్లు 80 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్న యొక్క స్వాతంత్ర దినోత్సవ సమయంలో కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా కూడా ప్రస్తుతం వారి యొక్క కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాలన్నీ కూడా విఫలమైతే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే అనకాపల్లి, అల్లూరు జిల్లా ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలతో పాటు అవతల విజయనగరం, మన్యం జిల్లాల్లో కూడా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా ఎప్పటికీ సరైన రోడ్లు లేక వాళ్ళు కనీస మౌలిక వసతులు అందుకోవడంలో పూర్తి స్థాయిలో అయితే ఆవేదన గురవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ ఏర్పాటు చేయాల్సిన కనీస వసతులు ఏర్పాటు చేయడంలో గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రతి ప్రభుత్వం సైతం కూడా పూర్తిగా విఫలమైంది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అవతల అనకాపల్లి అలానే అల్లూరు జిల్లాకి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలు, రోడ్డుగుంట ప్రాంతం కావచ్చు, అక్కడే పాడేరు సరిహద్దు ప్రాంతాల్లో కావచ్చు, అలానే అడుపు ప్రాంతాల్లో కావచ్చు, ఈ ప్రాంతాలు మొత్తం కూడా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాంతం మొత్తం కూడా సరైన రోడ్లు వేసి దాదాపు అక్కడ వాళ్ళు రాకపోకలకు వాహనాలు వెళ్లేందుకు కూడా మంచి రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే గతంలో అయితే వాళ్ళు ప్రామిస్ చేసిన పరిస్థితి ఉంది. ఆ ప్రామిస్ ని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ సైతం కూడా దానికి సంబంధించి పూర్తిగా తెలియజేసిన పరిస్థితి ఉంది. కానీ కొన్ని చోట్ల ఆ రోడ్లనే చేశారు, కానీ ఆ రోడ్లు సరైన మన్నికలు లేక దాదాపు ఎక్కడికక్కడ చాలా రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా రోడ్లు లేక డోలీ మోతల్లో కనీస వైద్యం అందించాల్సిన సమయంలో కూడా, ఎమర్జెన్సీ సమయంలో కూడా వాళ్ళు వైద్యానికి కావాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే డోలీ మోతలతో 10-12 కిలోమీటర్ల వరకు కూడా మోసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. మరింత అత్యధికంగా అత్యవసర సమయంలో ఎవరైనా అవసరం ఉంది, కావాల్సిన సమయంలో ఏమైనా చేయాల్సి వస్తుందన్న సమయంలో కూడా ఎటువంటి రవాణా సదుపాయం లేకపోవడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ప్రధానంగా ఈ యొక్క మెడికల్ ఎమర్జెన్సీ ఏజెంట్ ఉండడంతో ఆ సమయంలో పూర్తిగా వీళ్ళు వచ్చేందుకు కానీ వెళ్లేందుకు కానీ ఎటువంటి రహదారులు లేకపోవడంతో, అంబులెన్స్లు కూడా రాకపోవడంతో అక్కడ వచ్చే వాళ్ళు, అక్కడ ఎవరైతే రోగాలు పడుతున్నారో వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని యొక్క డోలీ మోతలు యొక్క మంచాల పైన అయితే మోసుకొని వెళ్తున్న పరిస్థితి. కానీ ఈ ప్రయాణ సమయంలోనే కొంతమంది వారి యొక్క ప్రాణాలు సైతం కూడా వదిలివేస్తున్న పరిస్థితి ఉండడంతో స్థానికంగా అక్కడ ఉన్న గిరిజన మహిళలు కావచ్చు, గిరిజనులంతా కూడా, స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, 80 సంవత్సరాలు గడుస్తుంది, కానీ స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో వాటి కల్పన అయితే పూర్తిగా నిర్వీర్యం అయింది అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క లైఫ్లో స్థానికంగా వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, అలానే జిడిమాడుగుల మండలానికి సంబంధించి అక్కడ ఉన్న స్కూల్స్ లో సైతం కూడా ఈ యొక్క కరెంట్ విద్యుత్ సదుపాయం లేకపోవడం, అక్కడ ఉన్న విద్యార్థులు ఈ యొక్క విద్యకు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ ఎయిర్ లిఫ్టింగ్ తో మెడిసిన్స్ ఫెసిలిటీస్ కూడా అందిస్తామని చెప్పేసి వైద్య శాఖ మంత్రి తెలియజేసినా కూడా ఇప్పటికీ కూడా దాఖలాలు కూడా లేకపోవడం, అలానే పిహెచ్సి లిమిట్స్ లో ఉండాల్సిన డాక్టర్స్ కూడా అక్కడ లేకపోవడం, అంటే పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, అలానే స్థానిక అధికారుల నిర్లక్ష్యం కొదవ కావడంతో స్థానికంగా అక్కడ ఉన్న డివిజన్లు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీనిపైన ఎప్పటికైనా సరే ప్రభుత్వం నుండి చలనం వచ్చి ప్రధానంగా రోడ్లు, ముఖ్యంగా మౌలిక వసతుల్లో కావాల్సిన రోడ్లు, అలానే మంచినీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం, ఈ 3 కల్పించాలని చెప్పేసి స్థానికంగా
గిరిజనులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. యువతల ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా అదే విధంగా ఉన్న పరిస్థితి ఉంది. అవతల విజయనగరం, పార్తీపురం, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉండడంతో వాళ్ళు కూడా తీవ్ర ఎక్కట్లయితే పడుతున్నారు. ఇప్పటికే వాళ్ళు జీవో నెంబర్ 3 పైన కావచ్చు, అలానే 1/70 చట్టం ఏదైతే ఉందో దానిపైన కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి కనీస మౌలిక వసతులు కల్పన లేకపోయినా కూడా ఈ యొక్క జీవోలను మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని అయితే ఇబ్బంది పెట్టే విధంగా ఉందని చెప్పేసి గిరిజనులు పూర్తి స్థాయిలో అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, సూర్యప్రకాష్, ఇక్కడ చూసుకుంటే మీరు చెప్పినట్టు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. అయితే ఇక్కడ నిజంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటారా? గిరిజన గ్రామాలని అభివృద్ధి చేయకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు కానీ ఏమైనా అవకతవకలకు ఉన్నాయి అంటారా? ప్రధాన సమస్య ఏంటి అసలు? ఇదంతా మనం ప్రధానంగా పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఇక్కడ ఇదంతా కూడా పూర్తి ఏజెన్సీ ఏరియా. అంటే దాదాపు అక్కడికి వెళ్ళడానికి రావడానికి కూడా పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఘాట్ రోడ్ల పైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలానే వీళ్ళు గిరిజనులు కూడా కొంత ప్రాంతంలో అది పోడు వ్యవసాయం చేస్తున్న భూముల్లో కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎక్కువ జనాలు పెరిగే కారణంగా కావచ్చు, అలానే జనాభా అత్యధికం కావడంతో ఆ వ్యవసాయం చేస్తున్న ప్రాంతాలు సైతం కూడా వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకోవడంతో అయితే ఈ యొక్క రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో అయితే ప్రభుత్వం కాస్త ఆలస్యం వ్యవహరించిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వం కావచ్చు, ఆ ముందు ప్రభుత్వాలు అంటే 80 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ప్రతి ప్రభుత్వం కూడా గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడానికి పూర్తిగా మొట్టమొదటిగా మేము ఉన్నామని చెప్పేసి గెలిచే ముందు కావచ్చు, అలానే ఈ యొక్క ఎన్నికల్లో వాగ్దానాలు అయితే చేస్తున్నారు. కానీ ఆ వాగ్దానాలన్నీ కూడా అప్పటికే బుట్టదాఖలు అవుతున్న పరిస్థితి. దీనిపైన అధికారుల నిర్లక్ష్యం కూడా పూర్తి స్థాయిలో ప్రధానంగా కనిపించడం అయితే డొల్లతనం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే అధికారులు కానీ స్థానికులు కానీ దానిపైన తమ చర్యలు తీసుకునే లీడర్స్ కూడా దానిపైన అధికార పక్షం ప్రతిపక్షం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కావ్య, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.